జై జగన్నాథ్. మీకోసం ఎన్డీటీ గురించి ఇంతకుముందు చెప్పాను కదా. సో దానికోసం ఎవరైనా చేయాలనుకుంటే మాత్రము ఈ వీడియో చూసి చేయండి, ఓకేనా. ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. గుడ్ లక్ ఫర్ ఎవరి. జై జగన్నాథ్. హలో ఫ్రెండ్స్, మీకు 10th క్లాస్ or 12th క్లాస్ సర్టిఫికేట్ ఉండి పర్ మంత్ 50,000 to 60,000 గెయిన్ చేయాలనుకుంటే కంపల్సరీగా ఈ వీడియో చూడండి. ఈ వీడియో వచ్చేసి ఎన్డీటీ జాబ్ టెక్నీషియన్స్ ఎలా ఉంటాయో చూడడానికి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి టెస్టింగ్ మెటీరియల్స్ 2 టైప్స్ ఉంటాయి: డిస్ట్రక్టివ్ టెస్టింగ్, నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్. సో డిస్ట్రక్టివ్ మీన్స్ టెస్టింగ్ ద మెటీరియల్స్ విత్ డిస్ట్రాయింగ్ ఆర్ డ్యామేజింగ్. అలాగే నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ మీన్స్ వితౌట్ డ్యామేజింగ్ ద మెటీరియల్స్, వీ కెన్ టెస్ట్ ద మెటీరియల్స్ వితౌట్ డ్యామేజింగ్. సో ఇందులో డిస్ట్రక్టివ్ టెస్టింగ్లో టైప్స్ వచ్చేసి టెన్జైల్, కంప్రెసర్, సియర్, ఐజాడ్ అండ్ చార్పీ, కెమికల్ టెస్టింగ్. సో మనకి మెయిన్గా కావాల్సింది ఎన్డీటీ. సో ఎన్డీటీలో బేసిక్గా 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఎల్పిటి, ఎంపిటి, యూటీ అండ్ ఆర్టీ. ఈ 4 బేసిక్ టెక్నిక్స్ మెయిన్గా మనం నేర్చుకోవాలి. ఇంకా అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చేసి పిఏయూటీ, టీఓఎఫ్డి, ఎడ్డీ కరెంట్ టెస్టింగ్. ఇవన్నీ అడ్వాన్స్ టెక్నిక్స్ అనమాట. సో ఇది ఎన్డీటీలో ఏ టెస్ట్లు ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేషన్ ఎక్కడ చేయాలి. ఈ సర్టిఫికేషన్ అనేది చేయడానికి మనకి 10th, 12th డిగ్రీ, బీటెక్ వాట్ ఎవర్ ఏదన్నా సరిపోద్ది. మినిమం మనకి 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఈ ఎన్డీటీ సర్టిఫికేట్ చేయడానికి మనకు ఎక్కడెక్కడ ఉన్నాయంటే వైజాగ్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, చెన్నై, పూణే, కేరళ, ఇలాగా మ్యాక్సిమం ఇండియాలో ప్రతి దగ్గర ఈ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో ఈ సర్టిఫికేషన్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏఎస్ఎన్టీ స్టాండర్డ్, ఇంకోటి పీసీఎన్ స్టాండర్డ్. సో ఏఎస్ఎన్టీ అంటే అమెరికన్ స్టాండర్డ్స్ అండ్ పీసీఎన్ అంటే బ్రిటిష్ స్టాండర్డ్స్. ఈ ఏఎస్ఎన్టీలో మనకి ఎల్పిటి, ఎంపిటి, యూటీ, ఆర్టీ ఈ 4 టెక్నిక్స్ చేయడానికి మనకి 20,000 to 30,000 అవుద్ది. ఇంకా 2 months ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ పీసీఎన్ సర్టిఫికేట్ కోసం ఒక్కొక్క టెస్ట్, యూటీ టెస్ట్కి 90,000 to 1,00,000 అవుతుంది. ఎంపీఐకి 40,000, ఎల్పిటికి 40,000. ఇది 1 month టైం పీరియడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఏఎస్ఎన్టీ లెవెల్ 3 ఉంటుంది. అది కాస్ట్ వచ్చేసి 2 lakhs ఉంటుంది. అండ్ టైం పీరియడ్ వచ్చేసి 2 to 3 months ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఇంకా శాలరీస్కి వస్తే ఫర్ ఏఎస్ఎన్టీ లెవెల్ 2 ఫ్రెషర్కి అయితే 1,800 ఉంటుంది మినిమం. ఫర్ పీసీఎన్కి అయితే 2,200 to 2,500 ఏఈడి ఉంటుంది. ఫర్ ఏఎస్ఎన్టీ లెవెల్ 3 అయితే 6,000 to 10,000 ఏఈడి ఉంటుంది. ఫర్ అడ్వాన్స్ టెక్నిక్స్ చేసే వాళ్ళకి టీఓఎఫ్టీ కానీ పియూటీ చేసి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే 6,000 to 9,000 ఏఈడి వస్తుంది. అలాగే ఇప్పుడు మీరు బీటెక్ డిప్లొమా మంచి సర్టిఫికేట్ ఉంటే, మంచి మార్క్స్ ఉంటే మీరు సీసీ ఆర్ ఏపీఐ బీగస్ ఈ సర్టిఫికేషన్ చేస్తే క్యూసీ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ప్లాంట్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు. దీని సర్టిఫికేట్ ఒక్కొక్క కాస్ట్ వచ్చేసి 2 lakhs మినిమం ఉంటుంది. టైం పీరియడ్ 1 to 2 months ఉంటుంది. శాలరీ వచ్చేసి 4,000 to 10,000 ఏఈడి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఎన్డీటీ జాబ్ రోల్స్ ఏంటి ఎలా ఉంటుందని. థ్యాంక్ యూ.